ఈరోజు వచ్చేసి బూట్ స్ట్రాప్ గ్రిడ్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు రైట్ వేలో అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే గ్రిడ్ని ఎలా మేనేజ్ చేయొచ్చు అనే దానికోసం నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం నేను మీకు క్లాసెస్ చెప్పే ఫోల్డర్లోకి వెళ్ళిపోతున్నాను. పాలిటెక్నిక్ 2023. సో దీంట్లో నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. న్యూ ఫోల్డర్లోకి వెళ్ళి బూట్ స్ట్రాప్ గ్రిడ్ అని పెట్టుకుంటున్నాను. బూట్ స్ట్రాప్ గ్రిడ్ అని పెట్టుకుంటున్నాను. ఈ గ్రిడ్లో నేను కమాండ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, కమాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కమాండ్లో కోడ్ స్పేస్ డాట్ అని చెప్పని పెట్టుకుంటున్నాను. ప్రజెంట్ నేను లోకల్గా డౌన్లోడ్ చేసి దాన్ని ఎలా పెట్టాలో మీకు అంతకుముందు ఆల్రెడీ నేను క్లాస్లో చెప్పాను. సో ఆల్రెడీ నేను అంతకుముందు బూట్ స్ట్రాప్ని డౌన్లోడ్ చేస్తే ఎలా వస్తుందనేది కూడా మీకు చూపించాను. సో ఒకసారి నేను మళ్ళీ రీవర్క్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ స్టెప్ నేను బూట్ స్ట్రాప్ ఏం చేద్దాము, డౌన్లోడ్ అని చెప్పని కొట్టాం. డౌన్లోడ్ కొట్టిన తర్వాత ప్రెసెంట్ 5 చిల్లర్లో రన్నింగ్ అవుతుంది, 5.3. బట్ నేనేం చెప్పానంటే ఎప్పుడు ఒక వర్షన్ బిఫోర్ ఉండడం బెటర్. ఎందుకంటే ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి స్టాండర్డ్ ఎడిషన్కి ముందు వర్షన్కి వెళ్తాం. ఇట్స్ బెటర్ టు గో. లేటెస్ట్గా వెళ్ళొచ్చు, పెద్ద ఇష్యూ కాదు. మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ కంపైల్డ్ ఫైల్స్, సోర్స్ ఫైల్స్ ఉంటుంది. సోర్స్ ఫైల్స్ వచ్చేసి మనం మోడిఫై చేసుకొని సాస్ కంపైలర్ ద్వారా మళ్ళీ సిఎస్ఎస్ ఫైల్స్ జనరేట్ చేసేది ఉంటుంది. అది కొద్దిగా డెప్త్గా సబ్జెక్ట్ వస్తేనే మనకు తెలిసింది కాబట్టి ఫస్ట్ ఈ కంపైల్డ్ ఫైల్స్ తీసుకుందాం, అంటే రెడీ చేసిన ఫైల్స్ తీసుకుందాము. ఈ తీసుకున్న తర్వాత మీకు నేను ఏం చెప్పానంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ 2 రకాల ఫైల్స్ లింక్స్ పెట్టమని చెప్పి రాసి ఉంటుంది మనకి. ఇక్కడ సిడిఎన్ ఫైల్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ సిడిఎన్ ఫైల్స్ అనేది ఏంటంటే మనకి ఏదైతే ఈ సిడిఎన్ ఫైల్స్ ఉంటాయో వీటిని మనం కాపీ చేసుకొని ఎక్కడ పెట్టుకోవాలని చెప్పానంటే మీకు అట్ ది టాప్ ఆఫ్ ది నేను ఒక ఇండెక్స్ ఫైల్ తీసుకుంటున్నాను. index.html అనే ఫైల్ తీసుకుంటున్నాను. దీంట్లో నేను బాయిలర్ టెంప్లెట్ని కాల్ చేస్తున్నాను. ఈ టైటిల్ తర్వాత ఆ లింక్స్ని నేను ప్లేస్ చేసుకుంటున్నాను. ఈ సిడిఎన్ ఫైల్స్ ఆ ఫైల్స్ అయితే జనరల్గా ఎప్పుడు కూడా స్క్రిప్ట్స్ వచ్చేసి బాటంలో వేసుకొని సిఎస్ఎస్ వచ్చేసి టాప్లో వేసుకోవడం ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. దానికి ఏందనేది మీకు నెక్స్ట్ నేను జావా స్క్రిప్ట్లోకి వెళ్ళినప్పుడు ఫుల్ క్లారిటీ ఇస్తాను. అయితే ఇప్పుడు ఈ 4 ఏదైతే నేను లింక్ పెట్టుకున్నానో ఈ 4ని కామెంట్లో పెట్టుకొని లోకల్ సోర్స్లోకి డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎలా చేయాలనే దాని పాయింట్ మీదే మనం చేయాలనేది చూపిస్తానికి ఇవాళ నేను దీన్ని ఓపెన్ చేశాను గ్రిడ్ మీద చూపించేటప్పుడు. సో దీన్ని మనం కట్ చేసేసుకుందాం. ఇక్కడి నుంచి క్లియర్గా కట్ చేసుకుందాం. మనం ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ఆ డెస్క్టాప్ లొకేషన్కి వద్దాం. క్లారిటీగా ఉండండి, స్లోగా చెప్తున్నాను కావాలని. దీంట్లోకి వెళ్దాము, మన ఫోల్డర్లోకి వెళ్ళి బూట్ స్ట్రాప్ గ్రిడ్లోకి వెళ్దాము. ఇక్కడ పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ అయితే చేయాల్సి వస్తుంది. అవి ఏంది, ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టండి. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొట్టి ఎక్స్ట్రాక్ట్ కొట్టేసేయండి. ఆటోమేటిక్గా మన లోకల్ సిస్టంలోకి ఎక్స్ట్రాక్ట్ అయిపోతాయి. అంటే అప్పుడు ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా కానీ బూట్ స్ట్రాప్ షుడ్ బి వర్క్ అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే ఈ జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నానో నాకు అది అన్నెసరీ, దాన్ని రిమూవ్ చేసుకుంటున్నాను. నాకు ఏదైతే డౌన్లోడ్ అయినాయో దాని లోపల ఉన్న ఈ 2 లొకేషన్సే నాకు కావాలి. ఇంత పాత్ నేను రాసుకోవడం క్లమ్జీగా ఉంటుంది. అందుకని ఈ రెండింటిని కట్ చేసేసుకొని నేను ఇక్కడి నుంచి కట్ చేసి బూట్ స్ట్రాప్ గ్రిడ్ అనే ఫోల్డర్లోకి పేస్ట్ చేసుకుంటున్నాను. అంటే నాకు అంత లెంత్లో ఫోల్డర్ ఉండాల్సినంత అవసరం లేదు. పాత్ రాసేటప్పుడు ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకుండా సింపుల్ వేలు అయిపోతాయి. ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ కూడా నాకు అవసరం లేదు. దట్స్ ఇంతవరకు చాలు మనకి. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చేద్దాం. ఫస్ట్ ఫైల్ ఏం పేరు, మనకి ఇక్కడ ఏదైతే ఫైల్ నేమ్ ఉంది బూట్ స్ట్రాప్ min.css అనే ఫైల్ మనకి ఫస్ట్ తెచ్చుకోవాలి, ఫస్ట్ ఫైల్. సో కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే అదేంటిది, లింక్ అంటే ఇట్స్ స్టైల్ షీట్ అని అర్థం. సిఎస్ఎస్ ఫైల్ మనం ఎక్కడుంది, అది ./css bootstrap min.css అని ఉంటుంది. మీరు కేర్ఫుల్గా చూడండి. bootstrap min.css ఇక్కడ కింద మీకు bootstrap min.css అనే ఫైల్ ఉంది. ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి. వాట్ అబౌట్ ద నెక్స్ట్ ఫైల్, bootstrap bundle.min.js అనే ఫైల్ ఉంది. సో కాబట్టి కిందకు వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అది స్క్రిప్ట్ ఫైల్. సో కాబట్టి
స్క్రిప్ట్ అని కొట్టండి, మీకు ఆటోమేటిక్గా సోర్స్ అడిగిద్ది. ఈ సోర్స్లో వచ్చేసి డాట్ పెట్టండి. వాట్ అబౌట్ ద డాట్ అంటే కరెంట్ ఫోల్డర్లో ఉన్న లొకేషన్లోకి వెళ్తాం. ఇక్కడ బూట్ స్ట్రాప్ బండిల్ డాట్ జేఎస్, బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్, అది ఒక్కసారి క్లారిటీగా ఉండండి. బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్. సో కాబట్టి నేను కూడా బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్ తీసుకొచ్చుకున్నాను. అయితే ఇంకా 2 ఫైల్స్ మనకు అవసరం. ఏంది? పప్పర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అనే ఫైల్ ఒకటి, బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్ అనేది ఒకటి. సో నెక్స్ట్ బూట్ స్ట్రాప్ మిన్ అనేది కంపల్సరీ దాంట్లోనే ఉంటుంది. కాబట్టి డాట్ ఫార్వర్డ్ స్లాష్ అండ్ జావా స్క్రిప్ట్ అండ్ ఫార్వర్డ్ స్లాష్ బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్ అనే ఫైల్ ఉంది. దీన్ని కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక తర్వాత ఈ పప్పర్ అనే ఫైల్ మనకి అసలు అవైలబిలిటీ ఉందా లేదా, అది విడిగా తీసుకొచ్చుకొని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవాలా, లేకపోతే మనకి బూట్ స్ట్రాప్లోనే ప్రొవైడ్ చేయబడుతుందా అనేది మనం చూద్దాం. ఒకసారి ఫార్వర్డ్ స్లాష్ కొట్టి పి అని కొట్టంగానే మనకు ఆ పప్పర్ అనే ఫైల్ లేదు. సో దట్ షుడ్ బి డౌన్లోడ్ చేసుకొని మనం చేసుకోవాలి. సో మరి డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ సిడిఎన్ ఫైల్ యొక్క లింక్ ఇచ్చారు ఆల్రెడీ. ఏంటిది? ఇది బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్ పైన ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పాత్ కాపీ చేసుకోండి. మీరు సింపుల్గా Ctrl+C అనండి. మీరు వెబ్ రిసోర్సెస్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. ఆటోమేటిక్గా ఆ పప్పర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అనే జావా స్క్రిప్ట్ ఫైల్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఈ జావా స్క్రిప్ట్ ఫైల్ మీద రైట్ బటన్ క్లిక్ చేయండి. మీరు సేవ్ యాజ్ అనండి సింపుల్గా. ఎక్కడైతే మీరు దాన్ని సేవ్ చేసుకుంటున్నారో, ఎక్కడ సేవ్ చేస్తున్నాం? ప్రెసెంట్ మనం డెస్క్టాప్ మీద పాలిటెక్నిక్ 2023 బూట్ స్ట్రాప్ గ్రిడ్లోకి వెళ్ళి జావా స్క్రిప్ట్లోకి వెళ్ళి ఇక్కడ ఏమీ పప్పర్ అనే ఫైల్ లేదు. సో ఇక్కడ మనకు పప్పర్ డాట్ మిన్ డాట్ అని వచ్చింది. ఎక్స్టెన్షన్ ఏముంది? సేవ్ యాజ్ టైప్ జావా స్క్రిప్ట్ ఫైల్. దట్స్ ఎనఫ్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మన లోకల్ రిసోర్సెస్లోకి ఆ ఫైల్ బైండ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన విఎస్ కోడ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ సోర్స్లోకి వచ్చి డాట్ ఫార్వర్డ్ స్లాష్ జావా స్క్రిప్ట్ ఫార్వర్డ్ స్లాష్ దెన్ వాట్ నెక్స్ట్ పి అనగానే పప్పర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అనే ఫైల్ కూడా వచ్చేసింది. ఇక్కడ బై మిస్టేక్ మనం కొట్టేటప్పుడు 2 ఫార్వర్డ్ స్లాష్లు పట్టాయి. యాక్చువల్గా బెటర్ ప్రాక్టీస్ ఎప్పుడు కూడా స్క్రిప్ట్స్ నో నీడ్ ఆఫ్ టు టాప్, స్టైల్ షీట్ పైన పెట్టుకొని స్క్రిప్ట్స్ తీసుకొచ్చేసి మీరు బాడీలో ఎడ్జ్లో వేసుకుంటే దట్స్ అనఫ్ అనమాట. బాడీ చివర్లో పెట్టుకున్నా పర్లేదు, బాడీ తర్వాత పెట్టుకున్న ప్రాబ్లం లేదు. సో ఫార్మాట్ ద డాక్యుమెంట్. సో ఇప్పుడు మనం చేసింది ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా ఈ స్టైల్ షీట్ అనేది చెక్ చేసుకోవాలంటే నేను టెంపరీగా ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి షో ప్రివ్యూ అని పెట్టుకుంటాను. ఈ పక్కనే మనకి ప్రివ్యూ కనపడుతుంటుంది. కాబట్టి సింపుల్గా మనం ఏం చేద్దామంటే ఒక డివిజన్ తీసుకుందాము. సో ఒక డివిజన్ తీసుకొని ఈ డివిజన్లో మనం కొన్ని క్లాసెస్ కాల్ చేద్దాము. ఈ క్లాసెస్ వచ్చేసి బీజీ ప్రైమరీ అని పెట్టుకున్నాను నేను. బీజీ ప్రైమరీ అన్న అంటే బ్యాక్గ్రౌండ్ ప్రైమరీ రావాలి. W100 అంటే విడ్త్ 100% అని అర్థం అనమాట. సో ఇక్కడ ఒకసారి మనం రిఫ్రెష్ చేద్దాము. ఇక్కడ హైట్ కూడా మనం మెన్షన్ చేయాలి. వ్యూ పోర్ట్ విడ్త్, వ్యూ పోర్ట్ హైట్ 100. రిఫ్రెష్. సో ఇక్కడ బూట్ స్ట్రాప్ అప్లై కావట్లేదు. మనం ఏం చేద్దామంటే అది కరెక్ట్గా వచ్చిందా లేదా తెలియటం కోసం డివిజన్ తీసుకుందాము. ఈ డివిజన్లో మనం ఒక హెడ్డింగ్ పెడదాము. సో హెడ్డింగ్లో హలో అని చెప్పని టైప్ చేద్దాము. ఈ డివిజన్కి వచ్చేసి మనం స్టైల్ బీజీ ప్రైమరీ అని ఇద్దాము. దట్స్ అంతే. బీజీ ప్రైమరీ అని ఇచ్చాము ఈ స్టైల్కి. ఇక్కడ స్టైల్లో బీజీ ప్రైమరీ అని ఇవ్వకూడదు కదా. మనం తీసుకునేది ఏంది? క్లాస్ నేమ్స్. కాబట్టి క్లాస్ నేమ్ తీసుకుందాం. లెట్స్ కమ్ బ్యాక్ యువర్ ఫోల్డర్లోకి వచ్చేద్దాం. మనం బూట్ స్ట్రాప్ గ్రిడ్లో ఫోల్డర్లోకి దీంట్లో మనం ఏదైతే ఇండెక్స్ ఫైల్ ఉందో ఆ ఇండెక్స్ ఫైల్ని బ్రౌజర్లో ఓపెన్ చేద్దాం. సో ఓకే, ఇట్స్ అప్లైడ్. బీజీ ప్రైమరీ వచ్చింది, టెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు మనం ఒక గ్రిడ్ని ప్రాపర్గా ఎలా వాడుకోవాలి అంటే జనరల్గా మనం ఏదన్నా ఒక డివిజన్ తీసుకున్నాను. నేను మామూలుగా చెప్తున్నాను. ఒక డివిజన్ తీసుకున్నాను. ఈ డివిజన్లో నేనేం చేస్తానంటే ఒక లేబుల్ తీసుకున్నాను. ఆ లేబుల్లో వచ్చేసి ఫర్ యూజర్ నేమ్ అనుకుంటున్నాను దాన్ని. ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ అని చెప్పని ఇచ్చాను. ఫర్ అంటే అర్థం ఏంటంటే ఏ ఇన్పుట్ బాక్స్కి ఇది రిఫరెన్స్గా వర్క్ చేస్తుందని చెప్పడం అనమాట. సో నేను ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాను. లైక్ ఇన్పుట్ టైప్ వచ్చేసి ఐ గో విత్ టెక్స్ట్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్. అట్లానే దాని యొక్క నేమ్ వచ్చేసి, నేమ్ అనేది మనం మెథడ్ని పోస్ట్ చేసినప్పుడు గెట్ చేసినప్పుడు వాటి యొక్క వాల్యూస్ గెట్ చేయాలంటే దానికి ఒక ఐడెంటిఫికేషన్ కావాలి. దట్ పర్పస్ వీఆర్ యూజింగ్ ద నేమ్. దాని పేరు నేను యూజర్ నేమ్ అని పెట్టుకుంటున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ ఐడి నేము యూజర్ నేము ఒకటే ఫాలో అవుతుంటాం. సమ్ కేసెస్ మేబీ మార్చుకోవాల్సిన అవసరం వస్తే మార్చుకోవచ్చు.
సో ఓకే, ఇట్స్ ఫైన్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ పేజ్లోకి వచ్చి రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే ఒక యూజర్ నేమ్లు టెక్స్ట్ పక్క పక్కన వచ్చినాయి. ఇలా పక్క పక్కన రాకూడదు, నేను ఆ డివిజన్కి ఒక స్టైల్ వాడాలనుకుంటున్నాను. దట్ క్లాస్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఫామ్ గ్రూప్ అని చెప్పని వాడామనుకోండి. ఆ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒక గ్రూప్ వైజ్గా అసైన్ అవ్వడానికి వాడతాం. ఇప్పుడు ఈ ఫామ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని గ్రూప్గా వాడాలంటే ఈ లేబుల్ తర్వాత ఏమవ్వాలి? సో మనకి ఇక్కడ ఏం లేబుల్ ఇది? ఫామ్ గ్రూప్. ఇక్కడ దీన్ని ఏమన్నాం? బీజీ ప్రైమరీ అన్నాం అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని కంటైనర్ అని చెప్పని తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ క్లాస్ వచ్చేసి కంటైనర్ తీసుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా విడ్త్ అనేది తగ్గిపోతుంది. ఈ రెండు పక్క పక్కన రాకూడదు నాకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఏదైతే అవసరం వస్తుందో ఫామ్ గ్రూప్ అని చెప్పని కొడుతుంది. ఇక్కడ ఫామ్ గ్రూప్. సో ఇక్కడ ఫామ్స్లోకి వచ్చేసరికి ఇక్కడ చూడండి, హారిజాంటల్ ఫామ్ గ్రూప్స్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఫామ్ గ్రూప్ లేఅవుట్లోకి వచ్చేటప్పటికి ఇలా లేబుల్ టెక్స్ట్ బాక్స్ రావాలి, లేబుల్ టెక్స్ట్ బాక్స్ రావాలి. అంటే లేబుల్ ఇన్పుట్ ఇవి రెండు దేంట్లోకి వెళ్ళాలి? ఇక్కడ క్లాస్ MB3 అని చెప్పని ఇచ్చాడు. క్లాస్ ఏమని ఇచ్చాడు? MB3 అని ఇచ్చాడు. సో అంటే ఎక్కడైతే మీరు క్లాస్ MB3 అని చెప్పని వాడుకుంటారో ఆటోమేటిక్ ఏమవుతుంది? ఆ స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తూ ఆ డివిజన్లో మీకు ఒక లేబుల్ ఒక స్క్రీనే కనబడేటట్టు చేస్తుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే అది వాడినా వాడకపోయినా మీరు ఆ యొక్క టెక్స్ట్ బాక్స్ ఏదైతే ఉంటుందో దానికి మనం వాడే ఒక క్లాస్ పేరే ఫామ్ కంట్రోల్ అంటాం. ఏమంటాం? ఫామ్ FORM ఫామ్ అండ్ స్పేస్ కంట్రోల్ అని చెప్పని వాడతాం. ఫామ్ కంట్రోల్ అని చెప్పని వాడి ఇప్పుడు మీరు ఈ స్క్రీన్కి వచ్చి రిఫ్రెష్ చేస్తే దట్ షుడ్ బి ఆక్యుపైడ్ ఎంటైర్ స్క్రీన్. ఫామ్ కంట్రోల్ని ఆటోమేటిక్గా స్క్రీన్ యొక్క స్టైల్ మారిపోయింది, ఆ టెక్స్ట్ బాక్స్ యొక్క స్టైల్. ఇట్ షుడ్ బి ఆక్యుపై ద ఫామ్ కంట్రోల్. అలానే మనం ఈ ఫామ్ కంట్రోల్ అనేది ఒక ఇన్పుట్కి ఇస్తే చాలు. ఇక్కడ ఇది మొత్తాన్ని కలిపి ఒక ఫామ్ గ్రూప్ కింద అనుకుంటున్నాం. నెక్స్ట్ నాకు ఇంకొక ఫామ్ గ్రూప్ కావాలి. కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకొని ఈ ఫామ్ గ్రూప్లో నేనేం పెట్టుకుంటున్నాను? ఇక్కడ యూజర్ నేమ్ కాకుండా ఐ గో విత్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఈమెయిల్ ఐడి అని చెప్పి తీసుకుంటున్నాను. ఈమెయిల్ ఐడి ఇక్కడ టైప్ వచ్చేసి నేను ఈమెయిల్ అని చెప్పి తీసుకుంటున్నాను. యూజర్ నేమ్ కూడా నేను ఏదైతే ఫర్క్ వాడుకుంటున్నానో దాన్నే ఐడి కింద వాడుతున్నాను, దాన్నే దీనికి నేమ్ కింద కూడా వాడుతున్నాను. జస్ట్ ఐ రిఫ్రెష్ దట్ 2 టెక్స్ట్ బాక్సెస్ వచ్చినాయి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి ఆటో రెస్పాన్స్ అవుతూ ఉంటుంది. స్క్రీన్ ఎప్పుడు కూడా ఆటో రెస్పాన్స్ అవుతుంది. సో ఇలా కాదు సార్, నాకు పక్క పక్కనే యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ద బోర్డ్ షుడ్ బి సైడ్ బై సైడ్ రావాలి. వెన్ ఎవర్ లోయర్ అంటే నాకు చిన్న స్క్రీన్కి వచ్చినప్పుడు ఇలా రావాలి, పెద్ద స్క్రీన్కి వెళ్ళినప్పుడు స్క్రీన్కి రెండు కనపడాలి. ఇక్కడ మనం గ్రిడ్ మేనేజ్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కంటైనర్లో ఒక డివిజన్ తీసుకుంటున్నాను. ఆ డివిజన్ యొక్క క్లాస్ పేరు ఏం పెట్టుకుంటున్నానంటే రో అని పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ రోలో నేను మళ్ళీ రెండు డివిజన్స్ తీసుకుంటాను. ఆ డివిజన్స్ ఎలా చేస్తాననేది చూపిస్తాను మీకు. డివిజన్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఏం కావాలంటే వచ్చి డివిజన్ అని చెప్పి తీసుకొని నేను స్టైల్స్ రాయడం స్టార్ట్ చేస్తాను. ఎలా రాస్తున్నానో చూడండి. ఇక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కోలం లార్జ్లో ఉన్నప్పుడు నాకు 2 గ్రిడ్స్ కనపడాలంటున్నాను కదా, అంటే ఎంత ఉండాలి? 6 ఉండాలి. అదే కోలం మీడియంలో ఉన్నప్పుడు కూడా నాకు 2 గ్రిడ్స్ రావాలి, 2 సెల్స్ రావాలి. ఆ తర్వాత కోలం స్మాల్లోకి వచ్చినప్పుడు ఎమ్మడే ఒకటే పట్టాలి. అట్లానే కోలం ఎక్స్ట్రా స్మాల్లోకి వెళ్ళినప్పుడు కూడా ఒకటే పట్టాలి. ఇటువంటి 2 గ్రిడ్స్ని కాపీ చేసేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఫస్ట్ రోది ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఒక కాలంలో పెట్టుకుంటున్నాం. రెండో గ్రిడ్ ఏదైతే ఉందో కట్ చేసి దాన్ని రెండో కాలంలో పెట్టాం. దట్స్ ఫైన్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. రిఫ్రెష్ చేస్తే ఒక స్క్రీన్లో ఎన్ని కనపడుతున్నాయి? మనకి 2 కనపడుతున్నాయి. ఎప్పుడు దాకా? మీడియం దాకా కనపడతాయి. వెన్ ఎవర్ ఇట్ గోస్ టు స్మాల్ ఆటోమేటిక్గా ఏమైపోతుంది? కిందకి వ్రాప్ అయిపోతాయి. చూడండి, 2 కనపడుతున్నాయి. ఎప్పుడైతే స్మాల్కి వచ్చానో కిందకి వచ్చేస్తున్నాయి. అంటే మీరు మొబైల్ వర్షన్లో చూసినప్పుడేమో ఇలా కనపడతాయి, అదే మీరు డెస్క్టాప్ కానీ ట్యాబుల్లో కానీ చూసినప్పుడేమో ఇలా కనపడతాయి. ఇంకా నాకు 2 కాదండి, నాకు ఇంకొక 3 పడతాయి కదా, నేను 3 పెట్టుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు యూజర్ నేము ఈమెయిల్ ఐడి ఇది ఒక డివిజన్, ఇది ఒక కాలంలో ఉంది, ఇది ఒక కాలంలో ఉంది. సో నేనేం చేస్తానంటే మీకు మళ్ళీ నేను డిఫరెంట్ ఫీల్డ్ నేమ్స్ టైప్ చేయకుండా దీన్నే కాపీ చేసి నేను 4 ఉండాలి ఒక రోలో అనుకుంటున్నాను. సో ఓకే, ఒక రోలో ఎన్ని ఉండాలి?
4 ఉండాలి. ఇటువంటి రోస్ నాకు 2 రోస్ ఉంటాయి. సో ఈ రోనే నేను కాపీ చేసుకుంటున్నాను. చూడండి, జాగ్రత్తగా చూడండి. నేను చిన్నగా మ్యానిపులేట్ చేస్తాను. వాటిని ఎలా మారుస్తాను అనేది మీకు క్లారిటీగా చూపిస్తా. ఇక్కడ ఇంకొక రో కూడా పేస్ట్ చేశాను. అయితే నాకు ఏం జరగాలో నేను చెప్తున్నాను. ఒక రోలో ఉన్నప్పుడు నాకు లార్జ్లో ఉన్నప్పుడు ఒక రోలో 4 ఎలిమెంట్స్ కనపడాలి. 4 ఎలిమెంట్స్ కనపడాలంటే మనకు టోటల్గా ఒక రోకి వచ్చేసి 12 గ్రిడ్స్ ఉండే అన్నాం. 12/4 అంటే ఎంత అవుతుంది? ఈచ్ గ్రిడ్ ఆక్యుపైస్ ద 3 సెల్స్ అనమాట. సో ఒక మీడియంలో ఉన్నప్పుడు ఎన్ని ఉండాలంటే నాకు ఎన్ని కనపడాలి? మీడియంలో ఉన్నప్పుడు కూడా నాకు 4 కనపడాలి. ఎప్పుడైతే నేను స్మాల్కి వస్తానో అప్పుడు వచ్చేసి నాకు 2 కనపడాలి. ఎప్పుడైతే ఎక్స్ట్రా స్మాల్కి వస్తానో అప్పుడు 12 కనపడాలి. సింప్లీ ఈ ఒక్క సెట్టింగ్నే మీరు కాపీ చేసుకొని అన్ని సెల్స్కి కూడా అప్లై చేసేస్తారు. ఆ రోలో ఉన్న అన్ని సెల్స్కి కూడా అదే స్టైల్ని అప్లై చేస్తే అన్ని స్టైల్స్కి మనం అప్లై చేసేస్తే ఆటోమేటిక్గా ఇట్ షుడ్ బి అప్లైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ రోలో కూడా మనం అన్నిటినీ ఇలానే చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ గ్రిడ్ మీద మీకు ఎంత కమాండ్ వచ్చి దాన్ని ఆపరేట్ చేయడం తెలిసిద్దో అప్పుడు మీరు బూట్ స్ట్రాప్ మీద వర్క్ చేయడం చాలా ఈజీ. అంటే మీరు అనుకున్న లొకేషన్లోకి కంటెంట్ని పంపించగలుగుతారు. సో లెట్స్ రిఫ్రెష్. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 4 వచ్చినాయి నాకు. సో నేను ఇప్పుడు ఈ స్క్రీన్ని కొద్దిగా రెడ్యూస్ చేస్తున్నాను. ఈ కార్నర్లో పట్టుకొని రెడ్యూస్ చేస్తున్నాను. 4 కనపడుతున్నాయి. ఎప్పుడు దాకా? మీడియంలో 4, లార్జ్లో 4, ఎక్స్ట్రా లార్జ్లో కూడా 4. ఎప్పుడైతే స్మాల్ అవుతుందో, మీడియం నుంచి స్మాల్కి రెడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్ ఏమైపోతున్నాయి? 2 అవుతున్నాయి. స్మాల్ నుంచి ఎప్పుడైతే ఎక్స్ట్రా స్మాల్కి వస్తున్నామో అక్కడ 1/1కి వస్తుంది. దీన్నే రెస్పాన్సివ్ డిజైనింగ్ అంటాం. ఇలా డిజైన్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు మొబైల్లో వాడేటప్పుడేమో ఇలా కనపడుతుంది క్లారిటీగా, అదే మనం ట్యాబ్లోకి వచ్చినప్పుడేమో ఇలా కనపడుద్ది ట్యాబ్లోకి వచ్చినప్పుడు, లేదా మినిమం స్క్రీన్స్ మీదకి వచ్చినప్పుడు ఇలా కనపడుద్ది, కొద్దిగా పెద్ద స్క్రీన్స్కి వచ్చినప్పుడు ఇలా కనపడుద్ది అనమాట. ఇలా కనపడాలి అంటే మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇది రాయాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మీరు బాగా అర్థం చేసుకోండి. కోలం లార్జ్ 3 అంటే అర్థం ఏంటంటే ఈ గ్రిడ్ ఒక్కొక్కటి 3 గ్రిడ్స్ని ఆక్యుపై చేసిద్ది. అంటే మొత్తం ఎన్ని గ్రిడ్స్ ఉంటాయి అన్నాం? 12 గ్రిడ్స్. 12లో 3 ఆక్యుపై చేసిందంటే ఇంకెన్ని ఉంటాయి? 9. ఆ 9లో ఇంకో 3 ఆక్యుపై చేస్తే 6. 6లో ఇంకో 3 ఆక్యుపై చేస్తే 3. అంటే మొత్తం 4. 4 × 3 12 అంటే 4 పడతాయి అనమాట. ఇట్లాంటివి అదే ఇది 4 పడతాయి. ఎప్పుడైతే స్మాల్కి వచ్చామో 6 అంటే 12లో 2 పార్ట్స్ 6 అంటే 2 పడతాయి. ఎక్స్ట్రాలో మనకి ఎక్స్ట్రా స్మాల్ ఏం పెట్టాం? 12 పెట్టాం. అంటే ఒక రోలో ఒకటే పట్టిద్దని అర్థం అనమాట. ఇలా రెస్పాన్సివ్గా మనం డిజైన్ చేయాలంటే ఫస్ట్ ఈ గ్రిడ్ మీద ఒక పర్ఫెక్ట్ క్లారిటీ అనేది రావాలి. ఇలా వచ్చినప్పుడే మనం నీట్గా డిజైన్ చేయగలుగుతాం. చూడండి, మీకు ఎక్కడైనా ఫామ్ డిజైన్లోకి వెళ్తే ఇలానే ఉంటుంది. రెస్పాన్సివ్గా మనం తగ్గించే కొంది పెంచే కొంది వాటి యొక్క రెస్పాన్సివ్నెస్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట. సో మనం లాగిన్లోకి వెళ్ళినా ఎక్కడైనా డిజైన్ చేసేటప్పుడు కూడా ఇలానే ఉంటుంది. సో మీకు నేను ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను మీకు. అంటే డెవలప్ చేసింది ఒకసారి చూడండి. నేను దానికోసం నా జాంప్ సర్వర్ని ఆన్ చేసుకుంటున్నాను. ఇది PHPతో వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేసేటప్పుడు జాంప్ సర్వర్ వాడతాం. దీనికి సంబంధించిన ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలనే దాని గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి యూట్యూబ్లో పెట్టున్నాను. నా ఛానల్లో మీరు చూస్తే దొరికింది. సో ఇన్స్టాల్ చేసుకొని చేసుకోవచ్చు. ఫర్దర్గా నేను ఈ జావా స్క్రిప్ట్ రియాక్ట్ అయిపోయిన తర్వాత PHP క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. అప్పుడు మీకు అవి చూద్దురు. ఈ లోపు రియాక్ట్లోనే మీకు MySQL ఇంటిగ్రేషన్ చెప్తాను కాబట్టి ఇబ్బంది లేదు. ఈ 2 స్టార్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను లోకల్ హోస్ట్ అని చెప్పని ఓపెన్ చేస్తే నేను డిఫాల్ట్గా ఏదైతే వెబ్సైట్కి నేను లింకప్ చేసి ఉన్నానో ఆ లోకల్ హోస్ట్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే నాకు సంబంధించిన పాస్వర్డ్ నేను ఎంటర్ చేసుకుంటున్నాను. 8877. సో నేను లాగిన్ కొట్టాను. ఇది నేను డెవలప్ చేసిన అప్లికేషను. ఈ అప్లికేషన్ ఇప్పుడు లైవ్ రన్నింగ్ అవుతుంది. ఆల్రెడీ 4 డొమైన్స్ మీద రన్ అవుతుంది ఇది. బట్ నేను డొమైన్ నేమ్స్ చెప్పకూడదు కాబట్టి మీకు చెప్పట్లేదు. ఇప్పుడు ఓటీపీ అనేది ఇక్కడ చూపించింది మనకి. యాక్చువల్గా అది లైవ్ ఓటీపీ అనమాట. లైవ్ ఓటీపీ అంటే SMSL నుంచి ఓటీపీ వెళ్ళింది. ఇక్కడ వాళ్ళ లోగో ఇమేజ్ ఇవన్నీ వస్తాయి. బట్ ఇప్పుడు నేను లోకల్ సిస్టమ్ నుంచి చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ కనపడవు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. ఇక్కడ మాస్టర్స్లో ఒక హైరర్ని క్రియేట్ చేయడానికి నేను ఒక డేటా పెట్టాను.
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ డీలర్ నేమ్స్ కంపెనీ అడ్మిన్లోకి లాగిన్ అయినప్పుడు మిగతావి కనబడాలి. బట్ యాక్చువల్గా ఇది యూజర్లోకి లాగిన్ అయ్యాను. దట్స్ వై నాకు అన్ని క్రియేట్ చేసే రైట్స్ లేవు. బట్ యూజర్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, నేను యాడ్ యూజర్ అని కొట్టంగానే నీట్గా ఒక ఫామ్ వచ్చింది. ఇది నేను గ్రిడ్డింగ్ వాడి డిజైన్ చేసింది. సో అలానే మీకు ఎడిట్ ఆన్లైన్ రిసిప్ట్స్, సో లైక్ పేమెంట్స్లోకి వెళ్తాను. నేను ఫుల్ పేమెంట్ అని చెప్పి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా వచ్చింది. నేను ఎలా డిజైన్ చేశాను, ఫుల్ స్క్రీన్లో నాకు మూడు పట్టేటట్టు డిజైన్ చేశాను. వెన్ ఐ రీస్టోరింగ్ ద స్క్రీన్, చూడండి నేను స్క్రీన్ తగ్గిస్తాను, ఎలా మారిపోయిందో. ఎలా అయిపోతుంది, ఆటోమేటిక్గా 2 అయిపోయిందా. ఇంకా అంతకంటే తక్కువ వస్తే 2 వచ్చేటట్టు పెట్టా. అంటే ఈ 2 తోటి సెలెక్ట్ చేసుకొని దాన్ని ప్రింట్ జనరేట్ చేసుకునేటట్టు నేను స్క్రీన్ని డిజైన్ చేశాను. సో కాబట్టి అప్లికేషన్స్ అనేవి మనం లైక్ ఈ గ్రిడ్డింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈ బూట్ స్ట్రాప్లో మనం గ్రిడ్డింగ్ వాడటం అనేది బాగా చేయొచ్చు. ఓకే, ఇదంతా సిఎస్ఎస్ కోర్ ఉపయోగించేసాను. మీకు లాస్ట్లో ఈ జావా స్క్రిప్ట్ కూడా అయిపోయిన తర్వాత ఎట్లాంటి యానిమేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది కూడా మీకు క్లాస్ చెప్తాను నేను. సో కాబట్టి మీరు ఏంటంటే ఈ గ్రిడ్ ప్రాక్టీసింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో బాగా గుర్తుపెట్టుకోండి, గ్రిడ్లో ఎప్పుడు కూడా 12 కాలమ్స్ ఉంటాయి. సో ఈ 12 కాలమ్స్ ఉండడం వల్ల మనం ఏంటంటే బాగా ఎన్నిసార్లు చెప్పినా ఒకటే చెప్తాను, గ్రిడ్ అనేది సెల్ఫ్. అంటే మీరు ఒక రో తీసుకున్నారంటే రోని 2 పార్ట్ల కింద విడగొట్టారంటే, సో మీకు లైక్ నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రిడ్ అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఒక రో అంటే 12 పార్ట్స్ ఉంటాయి ఇక్కడ. దీన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ 2 పార్ట్స్ కింద దగ్గర కొట్టానంటే 6 అని అర్థం. ఇది అయితే దీంట్లో మళ్ళీ నేను 2 పార్ట్లు చేయాలంటే ఆ 2 పార్ట్లు ఏంటి అంటే 6 అవుతాయి మళ్ళీ. ఎందుకనంటే దీనికదే 12 గ్రిడ్స్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ 2 పార్ట్స్ చేయాలంటే ఇదొక 12 పార్ట్స్, ఇదొక 12 పార్ట్స్ అని అర్థం. అంటే అర్థమైంది, ఎవ్రీ సెల్ఫ్ ఈజ్ ఏ 12 పార్ట్స్. దానికే అది 12 పార్ట్స్ కింద అయిపోతూ ఉంటుంది. అంతేకాని టోటల్ స్క్రీన్ 12 పార్ట్స్ అని కాదు. మీరు ఉన్న సెల్ 12 పార్ట్స్ కింద విడగొట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 పెట్టాను నేను, ఇంతవరకు వస్తుంది. దాంట్లో 4 పెట్టాను, ఇది 4 అయింది. దీంట్లో ఇప్పుడు 2 గ్రిడ్స్ పెడితే నేను అది ఏమైతుంది మళ్ళీ 6 అయిపోతాయి. ఇంతవరకు ఒక 6 అయింది, ఇంతవరకు ఒక 6 అయింది. మరి దాని సైజుకి దీని సైజుకి తేడా ఉంది కదా సార్ అంటే, యాక్చువల్గా సైజుతో సంబంధం లేదు కదా. నీకు ఉన్న స్క్రీన్లో నువ్వు ఎంత చేస్తున్నావు అనేది బేసిక్ కాన్సెప్ట్. ఇప్పుడు దీంట్లోకి వచ్చాము, ఇక్కడ 2 పార్ట్స్ చేసాము, ఇదొక 6 అవుతుంది. మళ్ళీ దీన్ని 2 పార్ట్స్ చేసాము, ఇదొక 6 అవుతుంది. అంతేగాని ఇది పెద్దది దీనికి వేరే స్కేల్ ఉంటుంది, ఇది చిన్నది దీనికి వేరే స్కేల్ ఉంటుంది అనేది ఉండదు. ఈచ్ రోలో ఒక రో తీసుకున్నామంటే, ఈచ్ గ్రిడ్ అంటే మీనింగ్ ఆఫ్ ఈచ్ బాక్స్లో 12 పార్ట్స్ కింద కన్సిడరేషన్ చేస్తాము. అది బాక్స్ ఎంతదనేది ఇట్స్ నాట్ ఏ కన్స్ట్రైంట్ సార్. సైజ్ ఈజ్ నాట్ కన్స్ట్రైంట్. ఎప్పుడు కూడా సైజ్ తోటి సంబంధం లేదు. ఎంత పెద్దదైనా మనం 12 పార్ట్స్ చేసుకోవచ్చు, ఎంత చిన్నదైనా మనం 12 పార్ట్స్ చేసుకోవచ్చు. మన అవసరానికి తగ్గట్టుగా మనం ఆ గ్రిడ్ అనేది మనం అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి వీటిలో బేసిక్గా ఉండే స్టైల్స్ కూడా చెప్పాను నేను. కాలంలో ఎక్స్ఎల్జీ అంటేనేమో ఎక్స్ట్రా లార్జ్ అని అర్థం. దాని తర్వాత మీరు ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో అంత వాల్యూ ప్రొవైడ్ చేయొచ్చు. అలానే కాలం లార్జ్ అంటాము. లార్జ్లో వచ్చేసి మీరు ఎంత ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేది మీడియం. ఇవన్నీ టెర్మినాలజీస్. మీడియంలో 6 ఇచ్చుకున్నాను అనుకోండి. కాలంలో స్మాల్, ఎస్ఎం అంటే స్మాల్ అంటాము. అంతకంటే చిన్నదైతే దాన్ని ఏమంటామంటే ఎక్స్ఎస్ అంటాం, ఎక్స్ట్రా స్మాల్ అంటాం, ఎక్స్ట్రా ఎస్ఎం, ఎక్స్ట్రా స్మాల్ అంటాం. ఇంకెంతకంటే చిన్నది ఉండదు అనమాట. ఇది మొబైల్ వర్షన్. ఎక్స్ట్రా లార్జ్ ఉంటుంది, ఇంకంతకంటే దాటితే దాన్ని మొత్తం ఎక్స్ట్రా లార్జ్ అంటారు. మీకు లాస్ట్ టైం నేను వీటి గురించి డైమెన్షన్స్ కూడా చెప్పాను. మీకు ఒక నోట్ ప్యాడ్ దాంట్లో నేనేం చేశాను, మీకు ఒక డైమెన్షన్స్ కూడా చెప్పాను. మీకు ఎక్కడ చెప్పాను, సో ఆ స్కేల్ కూడా మిమ్మల్ని నోట్ చేసుకోమని చెప్పాను నేను. సో మీరు నోట్ చేసుకున్నారా లేదా అనేది నాకు తెలియదు, బట్ ఒకసారి నేను ఐ విల్ రిమైండ్ టు దట్ ఆల్సో. సో 1 minute. ఐ థింక్ ఉంచామా రిమూవ్ చేసామా అనేది చూడాలి మనం. ఒకసారి నేను
లేకపోయినా మీకు మళ్ళీ ఆ స్కేల్స్ చెప్తాను. సో నో ఇష్యూ అబౌట్ దట్. దీస్ ఆర్ రిమూవ్ చేసినట్టున్నాము దీంట్లో నుంచి. సో ఓకే, ఎస్ ఇవి ఇక్కడ చూడండి 2XL అంటే ఎక్స్ట్రా లార్జ్ అని అర్థం. 1536 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఎక్స్ట్రా లార్జ్ అంటాము. 1280 పిక్సెల్స్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని లార్జ్. ఎక్స్ట్రా లార్జ్ ఇది డబుల్ ఎక్స్ట్రా లార్జ్. లార్జ్ అంటే 1024, మీడియం అంటే 768, స్మాల్ అంటే 640, ఎక్స్ట్రా స్మాల్ అంటే 475 అంటే మొబైల్ వర్షన్ అర్థం. 475 పిక్సెల్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఎక్స్ట్రా స్మాల్ అంటారు. స్మాల్ అంటే అర్థం ఏంటంటే 640 పిక్సెల్స్ కంటే తక్కువ, 475 కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్మాల్ అంటాం అన్నమాట. అట్లానే మీడియం అంటే 768 పిక్సెల్స్, బిట్వీన్ 640 టు 768 మీడియం కింద వస్తుంది. లార్జ్ అంటే 768 నుంచి 1024లో. అట్లా బేస్డ్ ఆన్ ద పిక్సెల్స్ మినిమం విడ్త్ ఎంత ఉండాలి, ఇంతకంటే దాటితే లార్జ్, ఇంతకంటే దాటితే ఎక్స్ట్రా లార్జ్, ఇంతకంటే దాటితే ఎక్స్ట్రా లార్జ్. జస్ట్ స్కేల్ అనమాట. ఈ స్కేల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మినిమం 475 ఉండాలి, అంతకంటే తక్కువ ఉంటే అనేది, ఇంతకంటే తక్కువ ఉంటే ఎక్స్ట్రా స్మాల్, ఇంతకంటే తక్కువ ఉంటే స్మాల్, ఇంతకంటే తక్కువ ఉంటే మీడియము, ఇంతకంటే తక్కువ ఉంటే లార్జ్, ఇంతకంటే తక్కువ ఉంటే ఎక్స్ట్రా లార్జ్. ఇట్లా అంటే తక్కువ ఉంటే అంటే మీనింగ్ ఆఫ్ దీన్ని రీచ్ అయినప్పుడు ఇంతవరకు ఎక్స్ట్రా లార్జ్ కింద వస్తుంది, ఇంతవరకు డబుల్ ఎక్స్ట్రా లార్జ్ వస్తుంది అని చెప్పడం. ఈ స్కేల్ అనేది అది బేస్డ్ ఆన్ ద స్క్రీన్ బట్టి మారిపోతూ ఉంటుంది. మనం ఇలా పిక్సెల్స్ ని మెన్షన్ చేయలేం కాబట్టి మనం ఏం చేస్తుంటామంటే ఎక్సెల్, డబుల్ ఎక్సెల్, ఎల్, లార్జ్, మీడియం, ఎండి, ఎస్ఎం అంటే స్మాల్, ఇలా డైమెన్షన్స్ పెట్టి చేస్తాం అనమాట. సో వీటి వరకు ప్రాక్టీస్ చేయండి అమ్మా. నేను ఇవాటి వరకు చెప్పిన క్లాసెస్కి సంబంధించిన అన్ని ఇవి మీకు పంపిస్తాను. ఇప్పుడు నేను ఏం చేశాను గుర్తుంది కదా, మీకు ఆన్లైన్ నుంచి బూట్ స్ట్రాప్ లింక్స్ని పూర్తిగా తీసేసి మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసుకొని వాటి యొక్క రిసోర్సెస్ని మనం ఇట్లా కనెక్ట్ చేసుకున్నాం. 3 JS ఫైల్స్, ఒక CSS ఫైల్, ఇవి ఉండబట్టి మనకు బూట్ స్ట్రాప్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు కంటైనర్ మొత్తానికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి, BG-WARNING వార్నింగ్ అని ఇచ్చా. ఇప్పుడు నాకు ఆటోమేటిక్ ఏమైపోయింది, ఆ పేజ్ ఓపెన్ చేస్తే BG వార్నింగ్ కలర్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసింది, ఆరెంజ్ కలర్ వచ్చేసింది కదా, దట్ ఈస్ ద BG వార్నింగ్. సో కాబట్టి మనం ఏది కావాలంటే దాని బ్యాక్గ్రౌండ్ కలర్ స్టైల్స్ అన్ని వాడుకోవచ్చు. మీరు CSS బూట్ స్ట్రాప్ అంతా చెప్పుకోవాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మీరేంటంటే నేను హౌ టు యూటిలైజ్ అని కొన్ని కాంపోనెంట్స్ వరకే మీకు చెప్పాను. సో వాటిని ఒక్కొక్కటి చూస్తూ ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అయితే నేను వాటిని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఈలోపు ఇన్ ద మీన్ టైం మనం ఏం చేద్దామంటే రేపు నుంచి జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను మీకు. బేసిక్ నుంచి బేసిక్ జావా స్క్రిప్ట్, ఆ తర్వాత అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ అప్ టు ES 12 వరకు నేర్చుకుందాము. ఆ తర్వాత మనం రియాక్ట్కి వెళ్దాం. ఓకే, సో ఇంతవరకు రిసోర్సెస్ మొత్తం కూడా నేను మీ గ్రూప్లో పోస్ట్ చేస్తానమ్మా. ఏవైతే ప్రోగ్రామ్స్ చెప్పానో అవన్నీ కూడా వాటిని చూసి కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే, రేపు క్లాస్లో మనం జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, బాయ్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నెంబర్ ఆఫ్ పీపుల్కి షేర్ చేసి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ రెడీ చేసి మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.